అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక భారీ వర్షాలతో తెలంగాణలో 580 అంగన్వాడీ భవనాలకు నష్టం జరిగినట్లు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది అధికారిక లెక్కల ప్రకారం ఇది. కానీ ఇంకా చాలా అంగన్వాడీ కేంద్రాలైతే శిథిలావస్థలో ఉన్నాయి. పెచ్చులూడే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు కూలుతుందో అనేటువంటి భయంలో నడుస్తున్నాయి. ఇంకా చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె భవనాలు కూడా పక్కా భవనాల్లో అయితే నడవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ గాని, తెలంగాణ గాని ఇదే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అద్దె భవనాల్లో నడిచే అంగన్వాడీ కేంద్రాలకు గాని, శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు గాని సొంత బిల్డింగ్‌ని నిర్మించి అంగన్వాడీ కేంద్రాలకు నిధులు మంజూరు చేసి ఆధునిక సౌకర్యాలు కల్పించి మరి లబ్ధిదారులకు న్యాయం చేయాలి. ఇక్కడ చూస్తే తెలంగాణ నుంచి చూస్తే భారీ వర్షాలతో 580 అంగన్వాడీ భవనాలకు నష్టమైతే జరిగింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 100కు పైగా అంగన్వాడీ భవనాలకైతే నష్టం జరిగింది. నష్టాన్ని తేల్చిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మంత్రి సీతక్క ఆదేశాలతో ఆ బిల్డింగుల్లో నడిచే అంగన్వాడీ కేంద్రాలను సురక్షితమైన భవనాల్లోకి తరలింపు అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు తీవ్ర నష్టం జరిగింది. ఇక సొంత భవనాల్లో నడుస్తున్న 440, రెంట్ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న 140, మొత్తంగా 580 అంగన్వాడీ కేంద్రాలు దెబ్బతిన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్మెంట్లో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఒక నిర్మల్ జిల్లాలోనే 100కు పైగా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 75, కామారెడ్డిలో 49, గద్వాల జిల్లాలో 40, హన్మకొండ జిల్లాలో 25, మెదక్లో 25, వనపర్తి 22, ఆసిఫాబాద్ 20, ములుగు జిల్లాలో 20 చొప్పున భవనాలు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకైతే అక్కడికి రాకుండా పోయాయి. కొన్ని కేంద్రాలు వర్షపు నీరు లోపలికి చేరడంతో బియ్యం, పప్పులు, పాలు డబ్బాలు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసి ముద్దయిపోయాయి. ఈ భవనాల మరమ్మతులకు భారీగా నిధులు అవసరమవుతాయని శ్రీ సంక్షేమ అధికారులు అయితే అంచనా వేశారు. సొంత భవనాల మరమ్మతులకు 14 కోట్లు, రెంట్ ఫ్రీ భవనాల మరమ్మతులకు 3 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలు తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో ఈ అంగన్వాడీ కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని అధికారులనైతే మంత్రి సీతక్క ఆదేశించారు. అలాగే తడిసిపోయిన సరుకుల బదులుగా వెంటనే కొత్త సరుకులు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్య ఒకరోజు కూడా అంతరాయం లేకుండా కొనసాగాలని సూచించారు. సురక్షిత భవనాల్లో అంగన్వాడీ సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక మంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను తాత్కాలికంగా వేరే చోట్లకు తరలించే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఇక గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ 580 బిల్డింగులు ప్రభుత్వం గుర్తించినవి. ఇంకా మీ అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ మీ అంగన్వాడీ భవనం సురక్షితంగా లేదని భావిస్తే వెంటనే మీ ఐసీడీఎస్ పై అధికారులకు తెలియజేయండి. వెంటనే మీరు మీ యొక్క సురక్షితమైనటువంటి ప్రాంతానికి, బిల్డింగ్లోకి మార్చే విధంగా చర్యలు తీసుకోండి. లేకుంటే మరణం చిన్నారులకు కానీ, అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కానీ మరి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా సరైన నిర్ణయం తీసుకోండి. మీ బిల్డింగ్ పక్కా ఉందా లేదా చూసుకోండి. లేకుంటే పై అధికారులకు తెలియజేసి సురక్షిత భవనాలకు మీరు తరలించుకోండి. ఇంకా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి కనీస వేతనాల అమలు కానీ, తర్వాత ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయడం కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఖాళీ పోస్టులు భర్తీ విషయం కానీ, వీటన్నిటి గురించి కూడా నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరి నిర్ణయం తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్లకు ముఖ్యంగా కనీస వేతనం 26,000 అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేడు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. మరి అంగన్వాడీల పట్ల ఖచ్చితంగా చర్చ జరిపి అంగన్వాడీలకు న్యాయం చేయాలి. మరి వెంటనే ప్రభుత్వం అయితే అంగన్వాడీ యూనియన్లతో కూడా చర్చలు జరిపి వారి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడానికి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేదా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ వరకైనా, దసరా వరకైనా కొంచెం వారికి న్యాయమైన డిమాండ్ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇక అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా టెండర్లకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు పిటిషనర్కు 1,00,000 జరిమానా విధించినట్లు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక టెండర్ల ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధారాలు లేకుండా టెండర్ల ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్కు 1,00,000 జరిమానా విధించింది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు గురుకులాలు, కేజీబీవీలు, హాస్టల్స్ కలిపి మరి టెండర్ల నిర్వహణ కోసం జిల్లా కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఎంఏ పౌల్ట్రీ అండ్ ఫీడ్కు టెండర్ను ఖరారు చేయడాన్ని మరి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సిరి ఫార్మ్స్ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ పూర్తి చేసి తుది ఉత్తర్వులను అయితే జారీ చేశారు. టెండరు షరతులను అమలు చేయని కంపెనీకి టెండరు కేటాయింపు చెల్లదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ పిటిషనర్ గుడ్డు ధర ₹6.69 టెండర్ వేశారని, ప్రతివాది కంపెనీ ₹6.10కే సరఫరా చేస్తుందని వివరించారు. టెండర్కు సంబంధించిన పత్రాలను తర్వాత సమర్పించిందన్నారు. వాదనలపై హైకోర్టు టెక్నికల్ సమస్యలను అడ్డం పెట్టుకుని తక్కువ ధరకు టెండర్ వేసిన దానిని అడ్డుకోవాలని పిటిషనర్ ప్రయత్నం చేశారని తప్పుపట్టింది. తక్కువ ధరకు సరఫరా చేసే సంస్థను ఎంచుకునే హక్కును రద్దు చేయాలని కోరడాన్ని ఆక్షేపించింది. ప్రభుత్వానికి నష్టం వస్తుందనే ఆధారాలు చూపి ఉంటే స్టేకి ఆస్కారం ఉండేదని చెప్పింది. ఈ వ్యాజ్యంలో అలాంటివి ఏమీ లేనందున పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది అంటే ఈ విధంగా ఇప్పుడు గుడ్ల సరఫరా కూడా లైన్ క్లియర్ అయింది. కాబట్టి ప్రభుత్వం నాణ్యమైన గుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలి.
అద్దె భవనాలు నడిచే కేంద్రాలన్నిటికీ కూడా సొంత భవనాలు నిర్మించాలి. మరి నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నేడు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయడం, ఖాళీ పోస్టుల భర్తీ, ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్రతిసారి మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి మన ఛానల్ ముందుంటుంది. థ్యాంక్ యూ.